అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంటకు పెరుగుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం కల్లా 48 అడుగులకు చేరొచ్చని భావిస్తున్నారు. రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో దిగువకు సుమారు 9.30 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నది పరివాహిక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కాగా తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా గోదావరి పరివాహిక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నది ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. నది పరివాహిక ప్రాంతాల ప్రజలు గోదావరి వైపు వెళ్లొద్దని, ప్రమాదకర ప్రాంతాల్లో సంచరించవద్దని సూచిస్తున్నారు. వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్స్తుంది. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం ఈ రోజు ఉదయం నుంచి కూడా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. 43 అడుగులు దాటి 1వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. మొన్న సాయంకాలం 18 అడుగులు ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతున్న సాయంకాలం వరకు 28 అడుగుల వద్ద ప్రవాహం కొనసాగింది. ఈ రోజు ఉదయం వరకు కూడా దాదాపు 10 అడుగుల పైన అయితే ఈ యొక్క ప్రవాహం కొనసాగుతుంటుంది. ఇప్పుడు 10 గంటల 15 నిమిషాలకు 43 అడుగుల చేరడంతో జిల్లా కలెక్టర్ అంకిత్ కూడా ఈ యొక్క 1వ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రవాహం అయితే ఇంకా గోదావరిలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. పైన ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మేడిగడ్డ కావచ్చు, మేడిగడ్డ పూర్తిగా నీరు చేరడం, అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి నీటిని మధ్య కిందికి విడుదల చేయడంతో ఈ గోదావరి ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి. ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవడంతో గోదావరి జలాలని విడుదల చేయడంతో ఈ యొక్క ప్రవాహం కొనసాగుతుంది. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క గోదావరి ప్రవాహం ఎలా కొనసాగుతుందో మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క భద్రాచలం వద్ద ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు కూడా బుర్గంపాడు, అవతల ఉన్నటువంటి బుర్గంపాడు కూడా ఈ యొక్క వాటర్ తాకిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎగువ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో తాలిపేరుకు సంబంధించినటువంటి 22 గేట్లు కూడా పూర్తిగా గోదావరి గేట్లెత్తి పూర్తిగా దిగువకు విడుదల చేయడంతో గోదావరి ప్రవాహం అయితే గంటకి ఉగ్రరూపం దాల్చుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ రోజు సాయంకాలం వరకు కూడా 48 అడుగులు చేరితే మాత్రం 2వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు. అయితే సిడబ్ల్యూసీ అధికారులు అయితే ఇప్పటికే తెలుపుతున్న పరిస్థితి ఏంటంటే సాయంకాలం వరకు కూడా 48 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ముంపు ప్రాంత ప్రజలు కూడా రెవెన్యూ శాఖ కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంతం ఏదైతే పెనిపాక, మనుగూరు, బూర్గంపాడు, సార్పాక ప్రాంతాలు ఇవన్నీ కూడా గతంలో ముంపుకు గురైన ప్రాంతాలనే వాటన్ని కూడా గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏ సమయంలో అయినా కానీ పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అయితే అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అయితే పహారా కాస్తున్నారు. ఎక్కడ కూడా ఎటు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం వాటిల్లకుండా అయితే ముందస్తు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీరందరూ కూడా సాయంకాలం వరకు 48 అడుగులు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే వీరందరినీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల వారికి కావాల్సిన ఆహారం కావచ్చు, మందు, పిల్లలకి పాలు లాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా ఈ రోజు సాయంకాలం వరకు అయితే ఇంకా ప్రవాహం కొనసాగే పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క భద్రాచలం వద్ద కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాలయాలు కూడా పూర్తిగా నీరు చేరడం అక్కడ ఉన్నటువంటి బారిగేట్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ రెస్క్యూ టీం కావచ్చు, గజెతగాలు కావచ్చు, పడవలు కావచ్చు, నాటు పడవలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లకుండా అయితే ముందు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే. మొత్తంగా ఈ యొక్క గోదావరి ప్రవాహం అయితే సాయంకాలం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు తెలుపుతున్నారు. ఈ రోజు సాయంకాలం వరకు 48 అడుగులు చేరితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇంకా పెరిగి ఇంకా 53 అడుగులు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ నీటి వనరుల శాఖ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క గోదావరి ప్రవాహం అయితే ఉగ్రరూపం దాల్చుంది. భద్రాచలం వద్ద ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కల్ శ్రీనివాసరావు, తిరుపతిలో, జీతర భద్రాచలం నుంచి.